హాయ్ అండి, హలో నేను నిక్తా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆలు క్యారెట్ బాల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి ట్రై చేస్తున్నాను, అందుకని కొద్దిగా ట్రై చేస్తున్నాను. అండ్ అట్లాగే ఇక్కడ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ ఒక క్యారెట్, ఒక బంగాళదుంప తురుము పెట్టుకోవాలి. అండ్ అట్లాగే అందులో పసుపు, ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్, చికెన్ మసాలా అండ్ లెమన్ వచ్చేసి ఒక 15 డ్రాప్స్ వరకు. అండ్ అట్లాగే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఇవన్నీ. అండ్ అట్లాగే వాటిని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి ఈవెన్గా. అండ్ అందులో ఉండే వాటర్తోనే, క్యారెట్ ఆలులో ఉండే వాటర్తోనే బాల్స్ అయితే అవుతాయి. ఇంకేమి మనం యాడ్ చేయక్కర్లేదు. అట్లా నీట్గా ఈవెన్గా కలిపేసుకొని బాల్స్ వేసేసుకొని ఆయిల్ అయితే ముందే కొద్దిగా హీట్ చేసి పెట్టుకోవాలి హైలో పెట్టి. అండ్ బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాల్స్ అయితే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి నీట్గా, మొత్తం 2 సైడ్లు. బాల్స్ వేసినమ్మటే తిప్పితే అది ప్యాన్కి అతుక్కుపోయి ఉండిద్ది. సో కొద్దిగా సిమ్లో పెట్టి బాగా డీప్ ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చాక అప్పుడు మనం తిప్పామంటే బాల్స్ ప్యాన్కి అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తాయి. ఇది అచ్చము మంచూరియా టైప్లోనే ఉంది ఆ టేస్ట్ అయితే. మనం మైనస్తో కానీ సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. రెగ్యులర్గా పిల్లలకి ఈవినింగ్స్ టైంలో పునుగులు, గారి, దోశ ఇట్లా ఏమన్నా వేసిస్తాం కదా, కొద్దిగా వాళ్ళకు కూడా బోర్ కొట్టిద్ది. సో మనం కూడా ఇట్లా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే బాగుండిద్ది. నేను ఇదే ఫస్ట్ టైం. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. మనం ఇంట్లోనే చక్కగా హైజీన్గా క్యారెట్, ఆలు అన్నీ వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి మంచిదే హెల్త్కి కూడా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.